హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే వంకాయల కోడిగుడ్ల కూర. సింపుల్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కూర తయారు చేయడం కోసం పచ్చ వంకాయలు అయితే వాడుతున్నాం అనమాట. మా పెరట్లో కాసిన పచ్చ వంకాయలతో ఇప్పుడు కోడిగుడ్లు వంకాయల కూర అయితే తయారు చేసుకుంటున్నాము. నీట్గా వంకాయల్ని కడిగేసుకుని వీటిల్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. క్యూబ్స్ లా కట్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో అయితే ఈ ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కూర దాకా పెట్టి అందులోకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు వేసి గరిటెతో అయితే బాగా కలుపుకుని తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు నీట్గా కడిగేసి చూపిస్తున్న విధంగా అయితే కూర దాకలో వేసేసేయాలి. ఇవి వేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు గరిటతో ఈ ఉల్లిపాయలు అండ్ వంకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకుని తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి కూరకి తగ్గ కారం అయితే వేసుకోవాలి. మేమైతే 2 గరిటెల కారం అయితే వేసుకున్నాము. కూర కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కూరనైతే కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి మళ్ళా గరిటెతో ఈ వంకాయలు అండ్ ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే నేను హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాము. కూరకి తగ్గ వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టేసి ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లు అయితే వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కోడిగుడ్లు ఉంటాయి చూసారా, అవి చూపిస్తున్న విధంగా ఈ కూర ఉడుకుతున్నప్పుడే డైరెక్ట్గా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. కోడిగుడ్లు కావాలంటే ఉడికించినవి వేసుకోవచ్చు. కొద్దిగా మనం వేయించి వేసుకుంటే టేస్ట్ అది బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఉప్పు కారం పసుపులో వేయించిన కోడిగుడ్లు ఉంటాయి చూసారా, అవైతే ఈ కూర ఉడుకుతున్నప్పుడు వేసేసి తర్వాత మళ్ళీ గరిటెతో ఈ వంకాయ కూరలో కలిసేలాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసి కాసేపు అయితే ఈ కూరని బాగా ఉడకనివ్వాలి. కాసేపు కూర బాగా ఉడికాక దానిపై ఉన్న మూత తీసేసి ఇందులోకి మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే చుట్టూ మొత్తం కూరలోకి కలిసేలాగా వేసి గరిటెతో అయితే బాగా కలుపుకుని తర్వాత మూత పెట్టేసి ఓపెన్ చేస్తే మన వేడి వేడి వంకాయల కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయింది.